ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను. ఏ రోజైనా సరే మీరు ఈ కూటమికి ఎందుకంత ఘన విజయం అందించారు, ఎందుకు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దాని వెనక 5 సంవత్సరాలు జరిగిన ఆ అహంకారమైన పరిపాలన ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో దాన్ని మీరు మర్చిపోబాకండి. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రతి అడుగు మీకోసం ఏ విధంగా నిజాయితీగా మన సామాన్యంగా ఉండే మన కార్యకర్తలు మన నాయకులు అందించే సమాచారం బేస్ చేసుకుని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దూషించే విధానం, దీన్ని మనందరం కూడా తిప్పికొట్టాలి. జన సైనికులుగా వీర మహిళలుగా మీరు పడిన బాధలు అవమానాలు బహుశా ఏ రాజకీయ పార్టీలో నాయకులకి ఆ విధమైన పరిస్థితి రాలేదు. కానీ మీరు నిలబడ్డారు, తట్టుకున్నారు. ఈ ప్రస్థానంలో మీరు కదలకుండా నడిచారు. మన వీర మహిళలకి జరిగిన అవమానాన్ని మీరెవరు కూడా మర్చిపోకూడదు. కానీ ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాను, దయచేసి మీరెవ్వరు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా ఒకరిని దూషించాల్సిన అవసరం లేదు. కార్యక్రమాల గురించి తెలుసుకోండి, మన పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించి సమాచారం తెప్పించుకోండి, వాటి గురించి మీరు మాట్లాడండి, బలంగా తీసుకెళ్ళండి. ఏ విధంగా మనం మన కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామో అది అందరికీ తెలియజేయండి. ఇది మన బాధ్యత. అంతేగాని ఈరోజు నిన్న మేము రిషికొండకి వెళ్ళాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 453 కోట్ల రూపాయలతోటి తన నివాసం కోసం ఖర్చు పెట్టుకుంటే ఒక మహానుభావుడు ఈరోజు పత్రికలో రాస్తారు, పైనుంచి పెచ్చులూడిపై పడిపోతే 4 అంగుళాల దూరం పడింది, అది కావాలని జరిపారు, అక్కడ నీళ్లు కూడా ఎక్కడి నుంచో వచ్చినట్టు ఒక పత్రికల్లో సగం పేజీ రాశారు ఇవాళ. అంటే ఇంతకన్నా దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి చెప్పండి? మేము అక్కడ వెళ్ళినప్పుడు హడావిడిగా మేము పోయి 4 ముక్కలు ఎరగొట్టి నీళ్ళేసి ఈ విధంగా కట్టారని చెప్తామా? అంత అవసరమా? అసలు నువ్వు ఎందుకు 453 కోట్ల రూపాయలతోటి నీ సొంత ఇంటి కోసం ఖర్చు పెట్టావు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఋషికొండలో పర్యావరణానికి జరిగిన నష్టం, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా డబ్బుల్ని దుర్వినియోగం చేసి సొంత అవసరాల కోసం వాడుకున్నారో ప్రజలకి జవాబు చెప్పాలి. ఇటువంటి దుష్ప్రచారాలు కావాలని కొంతమంది మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తిప్పకొట్టగలిగే శక్తి కేవలం మనకే ఉంది. మన జన సైనికులు వీర మహిళలు దయచేసి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాన్ని మీరు తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, యువతకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందు తీసుకొచ్చారో మీరు చూశారు. మీలోనే నాయకత్వం కావాలని కోరారు ఆయన. ఈరోజు కూడా నేను ఇందాక నా మీటింగ్లో అందరికన్నా ముందు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. ఈరోజు వేదిక మా కోసం కాదు, ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో కార్యకర్తలు, మన జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఈ వేదిక ఇమ్మని మన పార్టీ అధ్యక్షులు కోరారు. ఈ రోజున మీరు గెలిపిస్తేనే మేము గెలిచాం, మీరు ఆశీర్వదిస్తేనే మాకు ఈ పదవులు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సింది ఒకటే ఒకటి, కూటమిని మనం బలోపేతం చేసుకుంటూ 3 పార్టీల్ని సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పదవులు రావు, అదేవిధంగా నాయకత్వం కోరితే మీకు రాదు. నాయకత్వం కావాలంటే మీలో ఒక బలమైన ఒక తపన, పనిచేసే ఒక నమ్మకం మీలో రావాలి. ఆలోచించండి మీరు.